ఫ్రెండ్స్, ఇవాళ మనం డెవిల్స్ మార్కెట్ అంటే కరెక్ట్ గానే ఉన్నారు. మార్కెట్ డెవిల్స్ మార్కెట్, ఎగ్జాక్ట్ చేపల మార్కెట్, కూరగాయల మార్కెట్ ఉంటది కదా, అలాగే ఇది కూడా దెయ్యాల మార్కెట్. అంటే ఓ మార్కెట్ ఉంటది, ఆ మార్కెట్ చాలా భయంకరంగా ఉంటది. అందులో ఒక దెయ్యం వస్తుంటది, అది భయపెడతది. అట్టే ఉండదు. ఇండోనేషియా వాళ్ళ గురించి తెలిసిందే కదా, వీళ్ళకి ఒక దెయ్యం ఉంటే అసలు అందు. ఆ దెయ్యాల మార్కెట్ పోతే లిటరల్లీ మీకు వంద దెయ్యాలు కనిపిస్తాయి. దెయ్యాలందరూ లైన్ లో నుంచోండి అని చెప్పి నుంచోబెట్టి లెక్కేస్తే 100 కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. అంటే ఇప్పుడు అది కాదు తమ్ముడు, దెయ్యం ఉంటది, అది ఎప్పుడు వస్తుందా అని వస్తే భయం వేస్తుంది. ఇలా ఆపి భయపెట్టొచ్చు కదా అంటే వీడు వెండో మన ఇండోనేషియా అయింది, మన లెవెల్ అయింది, మనకు ఒక దెయ్యం అయింది అన్నట్టు గొప్పలు చేస్తుంటాడు. శ్మశానానికి పోయినా అని దెయ్యాలు ఉండవేమో. ఇది కూడా ఇండోనేషియాలో నిజంగా జరిగిన కాదేనంట. మూవీ మొదలవగానే ఒక అక్కాయిని చూస్తాం. అక్కాయి నేము తమారా అనమాట. అక్కాయి ఒక యూట్యూబ్ ఛానల్ నడిపిస్తూ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఎక్కడన్నా ఒక దెయ్యం ఉందని తెలిస్తే అక్కడికి వెళ్ళిపోయి ఆ దెయ్యాన్ని ఎక్స్పోజ్ చేయాలి. ఎందుకు అంటే దోల అంటే ఎప్పుడు మనుషులకు దెయ్యాలు పట్టడమేనా, దెయ్యాలు కూడా మనుషులు పడుతుంటాయి. ప్రస్తుతానికైతే అక్కాయి ఇక్కడ లైవ్ ఏదో చేస్తుంది అనమాట. ఇక్కడ దెయ్యాలు ఉండాలా. ఆ దెయ్యం హిస్టరీ ఏంటంటే ఇంట్లో అంతకుముందు ఒక ఫ్యామిలీ ఉండాలి. ఆ ఫ్యామిలీలో ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి కొరియన్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని గోల చేస్తుంటే వాళ్ళ డాడీ ఏమో అట్ట కాదు, ఇప్పుడు నువ్వు కొరియా పోవడానికి ఫ్లైట్ టికెట్ కి డబ్బులు ఉన్నాయా అంటే ఫ్లైట్ ఎక్కడానికి డబ్బులు లేకపోతే నేను ట్రైన్ బుక్ చేసుకుని పోతా అని చెప్పింది. వాళ్ళ డాడీ ముక్కు మీద గుద్ద రూమ్ లో పడేసేటప్పటికి కోపంతో వాళ్ళ మమ్మీ డాడీ ఫ్యామిలీ మొత్తం చంపేసింది. లాస్ట్ కి అమ్మాయి కూడా చచ్చిపోయింది. అప్పటి నుంచి ఆ అమ్మాయి అక్కడే దెయ్యం లాగా అలా పడి తిరుగుతా ఉందంట. ఇప్పుడు ఆ దెయ్యాన్ని ఎక్స్పోజ్ చేద్దామని వచ్చారు. అప్పటి నుంచి ఇల్లు ఖాళీగానే పడుందంట. మధ్యలో దెయ్యం సౌండ్లు, కొరియన్ సాంగ్లు అవి వినిపిస్తా ఉన్నాయంట ఇంట్లో నుంచి. ఇప్పుడు ఇంకా ఇంట్లో అటు ఇటు పడి చూస్తా ఉంటారు దెయ్యం ఏడుందా అని చెప్పి. ఇప్పుడు వచ్చింది ఏంది, ఇంట్లో దెయ్యం ఉంది, అది ఏడుందని ఎత్తుదామని వచ్చేది. ఆ పని మీద ఉన్నది. సడన్ గా చూస్తే నిజంగా ఇటు పక్క దెయ్యం ఏదో నుంచో ఉంటది. ఆ దెయ్యం కనిపిగానే పారిపోతుంది. ఇదే లాజిక్. ఇప్పుడు దెయ్యం అక్కడ ఉందని తెలుసుకొని ఆ దెయ్యంతో మాట్లాడదామని రికార్డ్ చేద్దామని పోయేది. ఎదిగితే కనిపించింది. ఇప్పుడు అది వస్తే పారిపోవడం ఏంది కామెడీ కాకపోతే. దానంటది అదే నా కోసం చాలా రోజుల తర్వాత వచ్చినట్టున్నాను, అదే వచ్చింది స్వతహాగా. ఇప్పుడైతే పారిపోయారు. ఆ వీడియోని ఇంకా వీళ్ళు అప్లోడ్ చేశారు. అప్లోడ్ చేసేసి పడుకొని పొద్దున్న లేచి చూస్తే ప్రతి ఒక్కరు పచ్చి తిడుతున్నారు. అంటే మొత్తం యూట్యూబర్స్, సబ్స్క్రైబర్స్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే నైట్ బానే గట్టిగానే మేనేజ్ చేశారు కానీ ఆ దెయ్యం ఏంటో ఆ స్నేకర్స్ వేసుకొని వచ్చింది అని అడుగుతున్నారు. అప్పటి నుంచి అంతా గోల చేస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా మీరు చేసిన వీడియోస్ అని ఫేక్ అని చెప్పి అంటున్నారు. సబ్స్క్రైబర్స్ తగ్గిపోతా ఉన్నారు, రెప్యుటేషన్ బాగా పడిపోతుంది, వ్యూస్ కూడా పడిపోతా ఉన్నాయి. అవును, ఇట్లాంటి సోచ్ చేస్తే వ్యూస్ పెరుగుతాయి, తగ్గిపోవడం ఎందుకు అవుతాయి? ఓకే అలా అవుతున్నాయంట. నేను అయింటే వాయ కొట్టేవాడిని. అసలు ఏంది ఇప్పుడు ఏంది దెయ్యాలు చెప్పులు వేసుకోకూడదా ఏంది? వాటిని దెయ్యాలు అనుకుంటున్నారా లేకపోతే బొదలో పడి తిరుగుతున్న పందులు అనుకుంటున్నారా? వాటి కాళ్ళు ఉండవా, రాళ్ళు గుచ్చుకోవా? సోది మాటలు మాట్లాడడానికి వచ్చేస్తారు డైరెక్ట్ గా యూట్యూబ్ లోపలికి. ఇప్పుడు దెయ్యం బట్టలు వేసుకుంటే ప్రాబ్లం రాలేదు కానీ చెప్పులు వేసుకుంటే ప్రాబ్లం వచ్చిందంట. అంత ట్రాష్ అండి. కట్ చేస్తే ప్రజెంట్ వీళ్ళ టీం చూస్తాం. తమ అక్కాయిని చూస్తాం. అక్కాయి మెయిన్ హోస్ట్. దాని తర్వాత ఈ పక్కనే వీడు ఉంటాడు. వీడు అక్కాయి బాయ్ ఫ్రెండ్. వీడే మెయిన్ ప్రొడ్యూసర్. డబ్బులు పెట్టడం, వాళ్ళ డాడీ ఖర్చు పెట్టుకోదని చెప్పి డబ్బులు ఇస్తా ఉంటే ఇందులో పెడతా ఉన్నాడు. డబ్బులు ఇడి దగ్గర ఉన్నాయి కాబట్టి వీడు లీడర్ అంట. ఇంకో సైడ్ చూస్తే వీడు కెమెరామెన్ ఉంటాడు. కెమెరా ఎక్విప్మెంట్ ఇదంతా హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. ఈ అమ్మాయిని చూస్తే ఈ అమ్మాయి జస్ట్ కాదులేండి, మెయిన్ రోల్ ఈ అమ్మాయిదే. ఎందుకంటే ఎక్కడికైనా పోతే దెయ్యం ఈ అమ్మాయి అయ్యేది. మామూలుగా ఇప్పుడు దాకా వీళ్ళ యూట్యూబ్ టీమ్ లో ఈ అమ్మాయి ఉన్నట్టు అసలు చెప్పదు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ పోయినా ఈ అమ్మాయి వెంటనే దెయ్యం గెటప్ వేసుకుని అక్కడికి వచ్చేయాలన్నమాట. ఇప్పుడు అందరు కలిసి గోల చేస్తా ఉంటది. నీ తప్పు, నా తప్పు, వాళ్ళ తప్పు, వీళ్ళ తప్పు అనుకుంటా. ఏదైనా జాగ్రత్త చూసుకోవాలి కదా. ఇప్పుడు ఓకే, మీ ఉద్దేశంలో దెయ్యాలు చెప్పులు వేసుకోవే అని అనుకుందాం. కానీ ఈ అమ్మాయి దెయ్యంగా చెప్పులు వేసుకుంటది కదా. ముళ్ళకంపల్లో బయట తిప్పుతా ఉంటే చెప్పులు వేసుకోకుండా వచ్చిందా? చూసుకోవద్దు. ఇలా ఒకరినొకరు తప్పు మీదే అని తిట్టుకుంటా ఉంటారు. ఇప్పుడు వీడు ఏం చేస్తాడంటే మన రెప్యుటేషన్ మొత్తం పడిపోయింది. దాన్ని సరిగ్గా చేసుకోవాలంటే మనం చేయాల్సిందల్లా ఒక్కటే. ఏంటంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడు ఒక దెయ్యం స్పాట్ గురించి చెప్తా ఉంటది. ఈ అమ్మాయికి ఆ స్పాట్ వాళ్ళ మమ్మీ చెప్పింది. దెయ్యాలు ఉంటాయమ్మా, దెయ్యం ప్లేస్ ఉంటదమ్మా, అదే నేను డెవిల్స్ మార్కెట్, దెయ్యాలు పడి తిరుగుతుంటాయని చెప్పానే అది. అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి నిజంగానే దెయ్యాలు ఉంటాయి. మెయిన్ వీళ్ళు నిరూపించాల్సింది ఏంటంటే దెయ్యాలు ఉంటాయి అని. ప్రతి ఒక్కరు ఇప్పుడు యూట్యూబ్ లో కావాలంటే దెయ్యాలు ఉండవు అని. అక్కడికి వెళ్ళి నిజంగానే దెయ్యాలు ఉంటాయో స్వామి అని ఒక్కసారి నిరూపించి మంచి వీడియో షూట్ చేశారంటే మిగతా ఈ అమ్మాయి ఇన్ని రోజులు వీళ్ళు చేసినంత సోది అది ఇది అని చెప్పి అనుకోవడం ఆపేస్తారు. నిజంగా దెయ్యాలు ఉన్నాయి, వీళ్ళు చేసిన అని చెప్పి ఫిక్స్ అయిపోతారు. అది వీళ్ళ ప్లాన్. ఈ అమ్మాయి అది బాగా భయంకరమైన ప్లేస్. ఇప్పుడు వెళ్ళడం అవసరం అంటే వీడేమో లేదు వెళ్ళాల్సిందే అని ఇంకా అలా తీసపోతారు. ప్యాక్ చేసుకుని ఆ ప్లేస్ కి వెళ్ళడం మొదలవుద్ది. ఇప్పుడు వీళ్ళు ఇంకా బయలుదేరుతారు. ఏదో ప్లేస్ నుంచి అలా పోతూ ఉంటారు. సందు గొంతుల నుంచి వెళ్తుంటారు. అంటే అక్కాయికే ప్లేస్ తెలుసు. ఆ ప్లేస్ పోతూ ఉంటే అడ్రస్ పెట్టుకో ఉంటదిలేండి. ఇంకా దెయ్యాల మార్కెట్ పెట్టుకుని కూర్చున్నాయంట. ఆ మార్కెట్ గా డైరెక్ట్ పోతున్నారు. అందువేలో మళ్ళీ చిన్న వీడియోలు తీసి యూట్యూబ్ లో పెడదామని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. దెయ్యాలు ఉంటాయండి, మీరు నమ్మని అలా హార్ష్ డెసిషన్ తీసుకుంటే అలా నమ్మాలి కొన్ని మీరు అని వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు వెళ్తూ ఉంటారు కదా, వీడు వెళ్లే కొద్దీ వీడు వెళ్తున్న రోడ్డు బాగా చిన్నదైపోతా ఉంటది. మొత్తానికి అడవి లోపలికి వచ్చేసారు. నెమ్మదిగా మధ్యాహ్నం, సాయంత్రం, నైట్ మిడ్ నైట్ అయిపోయింది. కట్ చేస్తే అక్కడికి ఇప్పుడు ఊళ్ళో జనాలు, పోలీసులు అంతా వచ్చి ఉంటారు. అంటే ఏంది ఇప్పుడు అక్కాయి వీళ్ళ యూట్యూబ్ టీం అంతా బండి వేసుకోవాలా, వాళ్ళ బండి ఏడే ఉంటది. వాళ్ళ టెంట్, సామాన్లు, కెమెరాలు అన్ని ఏడే ఉంటాయి. బట్ వాళ్ళు ఇక్కడ లేండి. అంటే వాళ్ళు కూడా ఇక్కడే ఉంటే వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు, వీళ్ళ చుట్టూ డాన్స్ చేస్తా దిగుతారు ఏంది. వాళ్ళు మిస్ అయిపోయారు, తప్పిపోయారు. అందుకనే వచ్చారు వీళ్ళు.
ఎంతసేపు మాట్లాడుకుంటాం కదా మనోళ్ళే ఆ బ్యాచ్ మొత్తం కనిపించట్లా. నైట్ కనిపించకపోయేటప్పటికి పోలీస్ అక్క ఈవిడ హెడ్ అనమాట పోలీసులందరికీ. ఈవిడ వచ్చి ఉంటది. పోలీస్ అక్క ఏం రాణి అంట. చెప్పిద్ది పోలీసు అందరితో ఇక్కడ ఉన్న సామాన్లన్నీ ప్యాక్ చేసి ఎవిడెన్స్ కింద పోలీస్ స్టేషన్ కి ఎత్తకొచ్చేయండి. మిగతా పోలీసులు చాలా మంది అడవి చుట్టూ వాళ్ళు ఇంకా ఎక్కడ ఉన్నదో ఎక్కడ ఉంటాయేమో ఎతకమని చెప్పి పంపించుంటారు. ఇలా అక్కడి నుంచి వచ్చేసి ఉంటారు. ఇప్పుడు వీళ్ళ సామాన్లు కెమెరాలు అక్కడ పడున్నాయి కదా, అందులో కెమెరాలో ఫుటేజ్ ఆన్ చేసి చూస్తూ ఉంటది పోలీస్ అక్కాయి. అందులో తమ అక్కాయి ఉంటది, ఏడుస్తా ఉంటది, కుక్క పెడతా ఉంటది, భయపడతా ఉంటది. ఈ ఫుటేజ్ ఎవరు చూస్తున్నారో, వీడియో ఎవరు చూస్తున్నారో ఇదంతా నాకు తెలియదు, కానీ చూసిన వాళ్ళు ఎవరైనా సరే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రపంచం అంతా వ్యాప్తి చెందించండి. అంటువ్యాధి వ్యాపినట్టు వ్యాపాలా ఏంటంటే ఏది ఏమైనా ఈ అడవి లోపలికి మాత్రం అసలు ఎవడు రాకూడదు. ఈ ప్లేస్ చాలా భయంకరమైంది, ఇక్కడికి వస్తే ఖచ్చితంగా చచ్చిపోతారు, వాళ్ళు వచ్చి చంపేస్తారు, వాళ్ళంతా గుంపుగా వచ్చి చంపేస్తారు అని చెప్తూ ఉంటే అప్పుడే సడన్ గా వెనక నుంచి ఏదో దెయ్యము ఏదో శక్తి లాగా వచ్చి వెనక్కి డాప్పన కొట్టి దక్క అలా కింద పడిపోద్ది కెమెరాతో పాటు. అప్పుడే పొద్దునయ్యాక ఎవడో ఒకటి అలా సైకిల్ తొక్కుంటా పోతా చూస్తుంటాడు. చూసి అలా వచ్చి ఆగుతాడు. ఆగి భయపడట్లేదు, కెమెరాలో చూస్తాడు పక్కన ఇట్లా పడిపోయింట శవం పడినట్టు. సడన్ గా కెమెరాలో ఏదో చూసి భయపడిపోయి అప్పుడు పరిగెట్టుకుని పోతాడు. అలా భయంకరంగా చూస్తాడు. వీళ్ళకి ఇన్ఫర్మేషన్ పోలీసులు కూడా అలాగే తెలిసి ఉంటది. అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ టెంట్ వేసుకొని ఉన్నారు. సడన్ గా టెంట్ వేసుకొని టెంట్ కనిపించిందని చెప్పి పోలీసులు అందరూ వచ్చేసి టెంట్ ఓడబిక్కొని పోదు కదా. మా అయితే ఆ పక్కన ఈ పక్కన జలపాతాలు మూడడానికి పోయి ఉంటారు, వదిలేస్తాడు, ఎవరు పట్టించుకోడు. ఇలా ఎవరో కంప్లైంట్ ఇచ్చారు ఏదో జరిగింది ఇక్కడ అని చెప్పి, అందుకని వచ్చేది పోలీసులు. ఇదైతే పరిగెత్తుకుంటూ పోయి ఎవరికో చెప్పడానికి పోయాడు. ఇప్పుడు పోలీసులు వెళ్ళినప్పుడు జస్ట్ ఈ కెమెరానే కనిపించింది, అక్క అయితే కనిపించలే చుట్టుపక్కల. ఆడప్పుడు కట్ చేస్తే ఇప్పుడు అలా పొద్దున అయిపోయింది. పోలీసు అక్కని పొద్దునే చూస్తాం. పొద్దునే కానిస్టేబుల్ కెమెరా ఇచ్చి నేను చేసేదంతా రికార్డ్ చేయమని అంటుంది. ఇన్స్టాగ్రామ్ డాన్స్ వీడియోలు అవి ఏం కాదులేండి. ఇప్పుడు ఏం చేస్తే అది రికార్డ్ చేయమంటది. పోలీస్ బ్లాగ్ వీడియోలు ఏమో నాకు తెలీదు. హెడ్ కానిస్టేబుల్ అప్పుడే వచ్చి మేడం తమ అక్క ఉంది కదా, అక్కాయి ఈ విలేజ్ చీఫ్ పక్కనే ఉన్న విలేజ్ చీఫ్ ఒక అతను ఉంటాడు, వాడి ఇంట్లో అమ్మాయి ఉంది అని చెప్తాడు. అక్క వెంటనే ముందు ఆ ముసలు మూతి పాలు కొట్టి ఆ అమ్మాయిని తీసుకొచ్చి హాస్పిటల్లో తీసుకెళ్ళండి అని చెప్పి అంటుంది. దాని తర్వాత ఇంకొంతమంది పోలీసుల్ని అడవి లోపలికి వెళ్ళి ఎక్కడైతే వాళ్ళు తప్పిపోయారో ఆ తప్పిపోయిన అంటే అక్కయ్యతో పాటు ఇంకా చాలా మంది వాళ్ళు మిగతా టీమ్ లో వాళ్ళు ఉండాలి కదా, వాళ్ళందరూ కూడా తప్పిపోయారు, వాళ్ళందరినీ ఎలాగని ఎత్తికి పట్టుకోండి అని చెప్పి అంటుంది. హెడ్ కానిస్టేబుల్ ఏమో వద్దు మేడం అది అడవి అనుకుంటున్నా వాళ్ళు వెళ్ళిన ప్లేస్ చాలా భయంకరమైన ప్లేస్. అసలే ఇప్పటిదాకా ఇష్టవిలో అక్కడ దాకా వెళ్ళి తిరిగి వచ్చినట్టు ఇష్టం లేదు ఎవరికి. వాళ్ళ ఫ్రెండ్స్ ఎలాగో చచ్చిపోయి ఉంటారు. ఈ అమ్మాయి అటు వచ్చిందో నాకు కూడా తెలియదు. ఇంకో పక్క విలేజ్ దగ్గరికి వెళ్ళడం కూడా మంచి విషయం కాదు, విలేజ్ లో ఉన్న వాళ్ళంతా మంచి వాళ్ళు కాదు మేడం అని చెప్తాడు. పోలీస్ అక్క ఏంది ఎంత భయపడుతున్నావు, పద నేను పోతా ఏంది అని పోలీస్ బెటాలియన్ వేసుకుని విలేజ్ కి వెళ్తుంది. ఆడున్న వాళ్ళందరూ వింతగా చూస్తా ఉంటారు. విలేజ్ ఎడిదేవి పోయి తమాదా పాప ఎక్కడ ఉందో అంటే లోపలే ఉందని చెప్తాడు. లోపలికి వెళ్ళి చూస్తే వాడు ఏదో గ్రౌండ్ ఫ్లోర్ లో ఎక్కడో అక్కని కట్టేసి పడేసి ఉంటాడు. పోలీస్ అక్క చూసి ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళి వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయండి అని చెప్తే ఆ పోలీస్ ఎటు కోపంతో మా ఊళ్ళో హాస్పిటల్ లేదనుకుంటున్నావే ఏంది, ఓకే లేదు అది వేరే విషయం, కానీ ఈ అమ్మాయిని మాత్రం బయటికి పంపించేది లేదు. ఈ అమ్మాయి మామూలు అమ్మాయి కాదు, ఇప్పుడు చాలా భయంకరమైన అమ్మాయి. ఈ అమ్మాయిని బయటికి తీసుకెళ్తే మా ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరుగా చచ్చిపోతామని అంటాడు. పోలీస్ అక్క ఏమో ఏంటో ముసలోడా మీరందరూ చచ్చిపోతారని చెప్పి నన్ను బెదిరిస్తున్నావా అంటే ముసలోడేమో అక్క అది కాదు మా ఊళ్ళంతా ఒక్కొక్క చచ్చిపోతామంటే ఈ అమ్మాయి కోసం మీద పెట్రోల్ వేసుకొని చచ్చిపోతాం అనుకుంటున్నావా కాల్చుకొని ఏడిసే కదా అంత సీన్ లేదు వాళ్ళకి. ఈ అమ్మాయిని బయటికి తీసుకపోతే తెలియకుండా చాలా చావులు జరగబోతాయి, ఇక్కడ అంతా చుట్టుపక్కల అవుతాయి, మీ చుట్టుపక్కల కూడా అవుతాయి, తీసుకెళ్ళడం మంచిది కాదని చెప్తున్నా అంటే ఎట్టండి చాలా విన్నాను కానీ హెడ్ కానిస్టేబుల్ వచ్చి వెంటనే ఈ అమ్మాయిని తీసుకెళ్ళాలంటే హెడ్ కానిస్టేబుల్ కూడా అంత కాదు మేడం నేను చెప్పేది అండి బక్కోడు చూడడానికి అట్లా ఉంటాడు కానీ వాడు చాలా పవర్ఫుల్, వాడు మరీ బతిమలు ఆడుకుంటున్నాడు ముసడు, ఒక 2-3 రోజులైనా వాడు చెప్పినట్టు ఉంచుతాం, ఆడేదో పూజలు చేస్తాడేమో దాని తర్వాత ఎత్తపోదాం అంటే అక్క మీరు మీ గోళ మా తెలియదేంది ఆడేం జరగదు తీసుకురండి మీరే గోల్ చేస్తానని చెప్పి వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయడానికి అక్కని చేసబోతాడు. హెడ్ కానిస్టేబుల్ మాత్రం వచ్చాక కూడా తెగ బతిమలు ఆడుకుంటా ఉంటాడు. మేడం ప్లీజ్ మేడం అయినో నాకు అర్థమైంది ఆ బక్కోడు చూడడానికి గజ్జి వచ్చిన దోమలా ఉంటాడు, బట్ నిజంగానే వాడు చాలా శక్తులు ఉన్నాయి మేడం, ఊరికనే వాడు ఇట్లాంటి మాటలు చెప్పడం అమ్మాయికి ఏదో అయ్యింది, అసలు అడవి లోపల ఆ డెవిల్స్ మార్కెట్ దాకా వెళ్ళి బతికొచ్చిన ఎవ్వరు లేదు, ఇలా మ్యాటర్ చెప్దాం అనుకుంటే అక్క అస్సలు విందో, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా నాకే నువ్వు ఇలా చెప్తావు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అంటుంది. ఓకే అని చెప్పి వెళ్ళిపోతాడు. అక్క ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది, ఈ అమ్మాయి ఎవరు, ఈ అమ్మాయి కాదేంటి అని చెప్పి మొత్తం తెలుసుకోవడానికి ట్రై చేస్తే అక్క ఒక యూట్యూబర్ అని టీం వేసుకొని దెయ్యాలను ఎత్తడం తిరుగుతా ఉంటదని ఇలా చాలా వీడియోలు తెలుస్తాయి. చూశాక ఇప్పుడు అక్కని హాస్పిటల్కి ఎత్తబోయిలా కొంచెం బాగైందని తెలియదు, కొంచెం బాగైతే చాలా నేను మాట్లాడాలి వెంటనే తీసుకొచ్చేయండి అని అలా పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చేసి ఉంటది. కూర్చోబెట్టి ఏమైంది మా ఏంది రచ్చగంబలో చేస్తున్నది ఏంది, అంతకుముందు మీ వీడియో చూశాను దెయ్యం చెప్పులు వేసుకొచ్చిందని చెప్పి గోల చేశారు, ఇప్పుడు ఏం షూ వేసుకొచ్చిందా ఏందా దెయ్యాలు ఏం జరిగింది ఎగ్జాక్ట్ గా చెప్పంటే అప్పుడు చెప్పడం స్టార్ట్ చేసింది ఏమైంది అనేది. యాక్చువల్లీ అక్కయ్య వాళ్ళ మమ్మీ చిన్నప్పటి నుంచి ఒక కథ చెప్తా ఉండేది, అదే డెవిల్స్ మార్కెట్ కథలండి. ఇప్పుడు దాకా కథ సరిగ్గా చెప్పుండదు. ఎన్నో ఏళ్ల క్రితం డెవిల్స్ మార్కెట్ అంటే బేసిక్ గా ఒక చెరుకు తోట అనమాట, ఒక పెద్ద చెరుకు తోట ఏదో ఉండేది, చెరుకు తోటది ఏదో జియాంగా నాంగా మింగా అని చెప్పి ఏదో ఒక పెద్ద నేమ్ ఉండాలా, ఆ ఊళ్ళో ఉండేది, చాలా ఊళ్ళో ఉంటాయి కానీ ఈ ఊళ్ళో బాగా పెద్దది ఫేమస్ అంట. 1920 తర్వాత నుంచి ఆ విలేజ్ ఎక్కడ ఎదిగినా కనిపించలేదంట, గూగుల్ మ్యాప్స్ లేదు అసలు లేదంట, ఒరిజినల్ గా కూడా ఎక్కడ కనిపించలేదంట, విలేజ్ మాయమైపోయింది, చెరుకు తోటలు మాయమైపోయాయి, అక్కడ ఉండే జనాలు మాయమైపోయాయి, మనుషులంతా మాయమైపోయాయి, ఎక్కడ పోయినా ఎవ్వరికి తెలియదు అలాంటి ఒక ప్లేస్ అక్కడ ఉండాలని.
దాంతో అందరు కలిసి ఏం చేశారు, 1920 కంటే ముందు ఉండే ఒక ఓల్డ్ మ్యాప్ ప్రజెంట్ మ్యాప్ రెండు తెచ్చి అలా మ్యాచ్ చేశారు అనమాట. జియాంగా యాంగా అని చెప్పి ఏదో ప్లేస్ చెప్పిల్లా. కొత్త మ్యాప్ లో ఆ విలేజ్ లేదు, బట్ పాత మ్యాప్ లో ఆ విలేజ్ ఒక ప్లేస్ లో ఉంది. ఆ ప్లేస్ ప్రజెంట్ చూసుకుంటే ఒక కొండ అనమాట. ఆ కొండ అయితే అక్కడే ఉంది. ఆ కొండ ఇప్పుడున్న మ్యాప్ లో కొండ అలాగే ఉంది. సో దాంతో వీళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ప్రజెంట్ అందరూ చెప్పుకునే ఆ డెవిల్స్ మార్కెట్ అక్కడే ఉండాలా, మనం అక్కడికి వెళ్తాము. అది గాని అక్కడ లేకపోతే అంతే మన బతుకి అలాగే నాశనం అయిపోయింది. అట్టాగు ఎలాగో మనం యూట్యూబ్ వీడియోస్ ఇంకా ఎవరు చూడరు కాబట్టి ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి దెయ్యం ఉందాడా అని చెప్పి చూపించకపోతే మన అందరూ కలిసి అదే డెవిల్స్ మార్కెట్ లో మార్కెట్ పెట్టుకుని చెరుకు గట్ల అమ్ముకోవాల్సి వస్తుంది అని వీళ్ళంతా అంగా ఏదో ప్లేస్ చెప్పిలా ఆ ప్లేస్ కి వెళ్ళడానికి డిసైడ్ అయిపోయి ఉంటది. అందువేలో పోయేటప్పుడు తమ అక్క వల్ల అమ్మాయి కదా ఎప్పుడు హోస్ట్ కెమెరా ముందుకు వచ్చి చెప్పేది. అయితే లీడర్ గారు ఏం చేశాడు, ఆ అమ్మాయి ఇంక నుంచి నువ్వు కాదు హోస్ట్వి, దెయ్యం పాపంది కదా అదే దెయ్యం వేషం వేసుకుంటా ఉంటది ఎప్పుడు ఆడిపోయినా. ఆ అమ్మాయి నేమో చాచా ఇంక నుంచే మన ఛానల్ మెయిన్ హోస్ట్ అలా చేంజ్ చేసేదంట పొజిషన్ ని. ఇలా ఇన్ఫర్మేషన్ అక్కడికి చెప్పేసి ఉంటాడు, చాచా పాప కూడా చెప్పేసి ఉంటది. అప్పటి నుంచి చాచా పాప ఎగురుతా ఉంటది. ఇంకా అప్పుడు కెమెరా ఆన్ చేసినప్పుడు అలా నేనే చాచా దెయ్యాలు చూడడానికి పోతున్నామని ఆ డెవిల్స్ మార్కెట్ ఆ కథ హిస్టరీ ఐడియా మొత్తం ఈ అమ్మాయిది అని, ఆ ప్లేస్ తనకే తెలుసని, ఈ అమ్మాయి కనిపెట్టిందని చెప్పింది మా మమ్మీ అని యూట్యూబ్ లో ఇంకా కెమెరా ఆన్ చేయగానే మొత్తం ఇట్ట మాట్లాడుతూ ఉంటది. అక్కయ్య చూస్తా ఉంటది. చెప్పే నీ టైం నడుస్తుంది, నా టైం నడిచినప్పుడు చెప్తా ఉండే అని చెప్పి సైలెంట్ గా ఉంటది. ఇప్పుడు స్టార్టింగ్ సీన్ వల్ల వీళ్ళు అలా వస్తా ఉన్నారు, రోడ్ అలా చిన్నదవుతా పోయింది, అలాగే అయింది. పోతా ఉంటే బేసిక్ గా మ్యాప్స్ లో చెప్పిన దాన్ని బట్టి డెవిల్స్ మార్కెట్ ఒక లొకేషన్ పెట్టుకొని వచ్చింది. వాళ్ళు ఎగ్జాక్ట్ అదే లొకేషన్ కి వచ్చి ఉంటారు. వచ్చి చూస్తే ఏం లేదు. సరే కొంచెం ముందుకు అటు ఇటు వెళ్దామని ఇటు చూస్తా ఉంటే అక్కడికి వచ్చినప్పటి నుంచి లొకేషన్ మాటి చేంజ్ అయిపోతుంది. ఎంతసేపు అక్కడికి పోయినా వాళ్ళు వెళ్ళిన లొకేషన్ అదని మాత్రం చూపిట్లా. అది దెయ్యమోడు కాదులేండి, అప్పుడప్పుడు గూగుల్ లో చేస్తుంటాడు లేండి, ఏడే పక్కనే ఉందన్నట్టే చూపిస్తుంటది. బట్ ఎంత దిగినా అది మాత్రం వచ్చి సావదు, యాడుందో అర్థమైతే సావదు. గూగుల్ లో చేస్తాడు, ఇదంతా దెయ్యాలు కాదు. ఏదో బాబు అని చెప్పి కొంచెం ముందుకన్నా పోతా ఉంటే అలా పోగానే పెద్ద దొంగ అడ్డం వచ్చేసి అడవిలో ఉంటుంది. ఇల్లు ఇంకొంచెం ముందుకెళ్ళాక ఇల్లు లేచి అలా ఆలోచిస్తా ఉంటారు. అప్పుడే లీడర్ గాడు ఏడ వీడియో చేసేద్దాం, ఏడొకడ ఏడ దిగుతా ఉందో, అమ్మ తమగా పాప నువ్వు పోయి గెటప్ వేసుకోబో, నువ్వే కావాలి ఇప్పుడు దెయ్యం అయ్యి అని చెప్తాడు. అక్కయ్య కొల్లు మండిపోద్ది. హోస్ట్ తీసేసా ఓకే, ఇప్పుడు నన్ను దెయ్యంలా చేయమంటున్నావా? వాడేమో ఎవరో ఒక ఇప్పుడు దెయ్యంలా చెయ్యాలి కదా, నేను ఆ గెటప్ వేసుకుని వస్తే దరిద్రంగా ఉంటుంది, నువ్వే చెయ్యాలంటాడు. అక్కయ్యకి అస్సలు నచ్చదు. పోయి ఇక్కడ నిజంగానే దెయ్యాలు ఉన్నాయి, మనం అదే ఎతకాలి. ఇప్పుడు మీకు ఐడియాలు ఇచ్చి అన్ని చెప్పేసి డీటెయిల్స్ ఇచ్చి ఇప్పుడు నేను దెయ్యం కూడా అయ్యి కావాలా, పాండవ ఎక్కడి నుంచి అని చెప్పి కాలు దిగేసి వెళ్ళిపోతా ఉంటది. అప్పుడే ఇది అట్ట పాత దెయ్యాల దాకా వెళ్ళిపోయిద్దేమో, నువ్వు కెమెరాలో మొత్తం రికార్డ్ చేయి అని చెప్పి కెమెరామెన్ వెనకాలే పంపిస్తాడు. అలా కొంచెం ముందుకెళ్ళాక ఇప్పుడు దూరంగా చూస్తే ఒక అతను ఎవరో వచ్చి అక్కయ్యతో మాట్లాడి వెళ్ళిపోతుంటాడు. ఏం జరిగింది, ఎవరు అట్టొచ్చాడు, ఎవడో ఇట్టొచ్చి వెళ్ళిపోయాడంటే అతను ఒక లోకల్ అంట, ఇక్కడ నుంచి 30 నిమిషాలు నడుచుకుంటా పోతే ఆడ డెవిల్స్ మార్కెట్ వచ్చిందని చెప్పి వెళ్ళిపోయాడంట. ఈ విషయం వాడు చెప్పి రికార్డ్ చేయించడం స్టార్ట్ చేసిద్ది. డెవిల్స్ మార్కెట్ ఎత్తుక్కుంటూ మేము వెళ్తున్నాము, ఇప్పటిదాకా డెవిల్స్ మార్కెట్ కి ఎవరు వెళ్ళలేదు, వాళ్ళు నిజంగానే అఫీషియల్ గానే తిరిగి రాలేదు, కానీ మేము వెళ్తున్నాము చూస్తూ ఉండండి అని చెప్పి అందరూ అలా పోతూ ఉంటారు. కొంచెం ముందుకు అలా వెళ్తారు. వాళ్ళటు అలా చెప్పినట్టే వాళ్ళు 30 మినిట్స్ దాకా అలా వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళాక వాళ్ళకి ఏదో చిన్న ఇల్లు లాంటిది కొట్టం లాంటిది ఏదో కనిపించింది. ఆడ అక్కయ్య చెప్పిద్ది మన లొకేషన్ దాని ప్రకారం ఆ లోకల్ అతను చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇదే డెవిల్స్ మార్కెట్ అంట. ఆ కొట్టంలో పడి దెయ్యాలందరూ ఇక్కడ మార్కెట్ పెట్టుకొని దిగుతుంటారు. ఏమో మరి డెవిల్స్ మార్కెట్ అంట. చూడడం నిజంగానే భయంకరంగా ఉండడం వల్ల కెమెరామెన్ భయపడిపోతుంటాడు. మీరేదో దెయ్యం అంటే ఏదో పాడుపడ్డ చిన్న మామూలు ఇంటికి తీసుకుపోతారు, అక్కడ దెయ్యం గెట్టపేసి ఒక అటు ఇటు తిప్పుతుంటారు, దాన్ని రికార్డ్ చేయమంటూ చెప్తుంటారు. ఇదేందో ఇప్పుడు నిజంగానే దెయ్యం అని చెప్పి దెయ్యం దగ్గర తీసుకుపోతున్నావు, నా భయం వేస్తాను, నేను పోతాను నేను నుంచి అని అంటే వీడియో నీకు చాలా డబ్బులు ఇస్తాను, నేను ఫేమస్ చేస్తా, నీ చేత సినిమా తీస్తా అది ఇది అని చెప్పి వీడిని ఇక్కడే ఉంచేస్తాడు. ఇంకా ఇక్కడ అందరు కలిసి టెంట్ వేసుకుని ఏడే ఇంకా దెయ్యాలన్నాక నైట్ టైమే కదా వచ్చేది, పట్టపగలు వస్తాయా? ఓకే వస్తాయిలేండి, ఇండోనేషియా దెయ్యాలు మామూలు దెయ్యాలు కాదు. పట్టపగలేదు మిట్ట మధ్యాహ్నం కూడా వస్తాయి. మిట్ట మధ్యాహ్నం రోడ్డు మీద అలా పోయి తిరిగినా దిగుతుంటే అటు ఇటు కూరగాయలు కొనుక్కోవడానికి. ఈ దెయ్యాలకి ఇట్లాంటి హెజిటేషన్లు పెట్టుకోవి ఇండోనేషియన్ దెయ్యాలు. వీళ్ళైతే ప్రజెంట్ ఇక్కడ టెంట్ వేసుకుని అలా ఉంటారు. కట్ చేస్తే ప్రజెంట్ ఇటు సైడ్ తాతల్లా మన ముసలి తాత అతను స్టేషన్ బయట అలా నుంచొని చూస్తా ఉంటాడు. స్టేషన్ లో ఉన్న వాళ్ళందరినీ హెడ్ కానిస్టేబుల్ వీళ్ళందరూ చూసి భయపడిపోతారు. నాయన ఇదే చెప్పించిపోతాడేమో అని చెప్పి వెంటనే వెళ్లి పోలీస్ హెడ్ అక్కయ్యకి చెప్తాడు. అక్కయ్య పిలిపించింది. తాత వచ్చి కూర్చుంటాడు. కూర్చొని నేను ఫస్ట్ నుంచి చెప్తాను విను, తమాదా పాపం తీసుకొచ్చారు కదా, తమాదా కాదు, డెవిల్స్ మార్కెట్ కి వెళ్ళి వచ్చాక వాళ్ళు మనుషులు కాదు ఇంకా దెయ్యాలు అయిపోతారు. యాక్చువల్లీ అక్కడ ఒక దెయ్యం ఉండేది. బేసిక్ గా ఆవిడ వాళ్ళ ఆయన, వాళ్ళ చెల్లి, వాళ్ళ అల్లుడు, వాళ్ళ కోడలు, దాని తర్వాత ఊళ్ళో కొంతమందిని అందరిని కలిపి చంపేసింది. ఆ దెయ్యం అయిపోయింది. దెయ్యం అయిపోయాక ఏడేపడి మార్కెట్ ఒకటి పెట్టుకుని తిరుగుతా ఉంటది. యాక్చువల్లీ చెప్పాలంటే మేమందరం ఆ దెయ్యం వంశస్థులం. అంటే మేము దెయ్యాలం కాదు కానీ వాళ్ళ ఆవిడ వంశస్థులం. యాక్చువల్లీ విలేజ్ లో సగం మంది ఆవిడ వంశస్థులం, మిగతా సగం అంతా ఆ దెయ్యం ఊళ్ళో అందరం చంపేసింది కానీ ఒకరిని చంపలేదు. వాడినేమో అంగుంగం గాడి వంశస్థులు, మిగతా సగం మంది, మిగతా వాళ్ళందరూ వాడి నుంచి పుట్టిన పిల్లలే. సగం మంది అంతా ఆ దెయ్యాన్ని నుంచి వచ్చిన పిల్లలు, మిగతా సగం అంతా అంగుంగం మంచి నుంచి వచ్చిన పిల్లలు. మేము అందరం కలిసి తల్లి పిల్లలాగా కలిసి బతుకుతా ఉంటే మధ్యలో అప్పుడప్పుడు ఆలీలు పోయి ఆ దెయ్యాన్ని గెలుగుతున్నారు. ఇలా చెప్తూ ఉంటాడు. యాక్చువల్లీ కథ మీకు క్లారిటీగా అనిపించి ఉండకపోవచ్చు నేను చెప్పింది, ఎందుకంటే వాడు కూడా క్లారిటీగా చెప్పడు, అక్కయ్య చెప్పిద్ది.
ఇప్పటికే ఒక్కొక్కడు వచ్చి ఒక్కొక్క రకమైన లఫంగి కథలు చెప్పి నాకు మెంటల్ ఎక్కిస్తా ఉన్నారా. కనీసం వాళ్ళైనా నయం నీకంటే కొంచెం క్లారిటీగా ఏదో ఒక మెయింటైన్ చేసి ఒక కథ చెప్పేవాళ్ళు. నువ్వు తెలిసి తెలియని కథ నీకే సరిగ్గా పూర్తిగా కథ గుర్తున్నట్టు లేదు. నీకు సగం గుర్తుంటే అందులో సగం చెప్తావు నాకు. మళ్ళీ ఓ పని చేయి, నువ్వు మీ ఇంటికి మీ ఊరికి వెళ్ళిపో, అక్కడ ఎవరన్నా పట్టుకో పూర్తిగా కథ తెలిసినట్టు ఉంటాడు. నువ్వు పూర్తిగా వాడి దగ్గర నేర్చుకో, లేకపోతే వాడిని పంపి అని చెప్పగానే వీడి కోపం వచ్చింది. నిన్న నైట్ నుంచి బట్టాను నేను కదా, ఇది గుర్తుండడానికి ఇంత టైం పట్టింది. నేను చెప్పినట్టు నువ్వు అసలు నమ్మట్లేదు కదా. ఆ అమ్మాయి కంప్లీట్ దయ్యం అయిపోయి మీ స్టేషన్ లో ఉన్న వాళ్ళందరూ లేపు పడేసింది కదా, అప్పుడు తెలిసింది మీకు. నన్నే తీసి పడేస్తావు కదా, నీ పని చెప్తానని చెప్పి తాత గట్టిగా అలిగుంటాడు పాపం. అలిగి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనం వీడియో ఫుటేజ్ లోకి వెళ్తాం. అంటే వీడియో చాలా తీస్తూనే ఉన్నావు కంటిన్యూగా. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇలా టెంట్ వేసుకున్నారు, అక్కడ మొత్తంలో వీడియో రికార్డ్ చేస్తా. అక్కయ్య అసలైన కథ ఏంటో వీళ్ళకి చెప్పిద్ది. ముసలోడు నానా కష్టాలు పడ్డాడు కదా, వాడి వల్ల కాలేదు పాపం. కథ చెప్పేసిద్ది ఏంటంటే, ఈ డెవిల్స్ మార్కెట్ ఉంది, ఈ మార్కెట్ ఒక బాగా డబ్బులున్న ఒక ఆవిడ స్టార్ట్ చేసిందంట. ఎందుకంటే ఇది మామూలుగా ఇదంతా విలేజే. ఈసాలీమా అని చెప్పి ఒక ఆంటీ ఉండాలి. ఆంటీ దగ్గర ఎక్కడ లేని డబ్బులనే ఉన్నాయి. విలేజ్ చుట్టుపక్కల ఎవరి దగ్గర లేదని డబ్బులు ఆంటీ దగ్గర ఉండేవి. ఏమైంది, ఆంటీ వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు, వాడు డైలీ వచ్చి నాకు డబ్బులు ఏమే పేకాట ఆడుకోవడానికి అసలు డబ్బులే సరిపోవట్లే అంటే ఆవిడ డబ్బులు ఇవ్వట్లేదు. ఊళ్ళో జనాలు అప్పులు అడుగుతుంటే అప్పులు ఇవ్వట్లా, వాళ్ళ చెల్లి మేకప్ కిట్లు డబ్బులు అడుగుతుంటే అవి కూడా ఇవ్వట్లా, ఏం చేయట్లా. దాంతో వాళ్ళందరూ కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి వాళ్ళ హస్బెండ్, ఆంటీ వాళ్ళ చెల్లి, ఊళ్ళో జనాలు వీళ్ళు పాపం అందరూ ఆ ఈషా అబ్బా ఆంటీని అన్యాయంగా చంపేశారు. దాంతో ఆవిడ ఒళ్ళు మండిపోయి దెయ్యం అయి వచ్చి ఊళ్ళో వాళ్ళందరిని చంపేసి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరిని చంపేసి దెయ్యం అందరూ చచ్చిపోయి ఆత్మలు అయిపోయి పని పాట లేకుండా ఆడేబడి తిరుగుతా ఉంటే మళ్ళీ వాళ్ళందరి కోసం అదే ప్లేస్ డెవిల్స్ మార్కెట్ అని చెప్పి మార్కెట్ పెట్టించిందంట. నేనేం జోక్ చేయట్లేదు, వాళ్ళు చెప్పిన కదా అదే నిజంగానే అక్కడ అదే జరిగిందంట. డెవిల్స్ మార్కెట్ అంటే అక్కడ చచ్చిపోయిన పెద్ద దెయ్యం, మెయిన్ దెయ్యం ఆవిడే కదా. ఆల్రెడీ డబ్బున్న ఆవిడ, అందరూ ఈవిడ కింద పని చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా అలాగే ఈవిడ కింద పని చేసుకుంటా ఆడేబడి తిరుగుతా ఉన్నారంట. ఇప్పుడు ఎవరన్నా ఇక్కడికి వచ్చి మనుషులు వచ్చి కావాలంటే దెయ్యాన్ని పిలవచ్చంట, పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఊరకనే వచ్చేసిద్దంట. చెయ్యాల్సింది ఏం లేదు. నేషాలేమా అంటే మీరు ఒకసారి మా దగ్గర రండి, మీకు మీ అందరికి ఇవ్వడానికి చెరుకు గడ్డలు కూడా తెచ్చాను, ట్రేడింగ్ చేసుకుందామని పిలిస్తే ఓకే అని చెప్పి నిజంగా ట్రేడింగ్ చేసుకోవడానికి వచ్చింది. అంటే వీళ్ళకి ఇచ్చి వాళ్ళకి కావాల్సింది ఏదో తీసుకోవడానికి. బేసిక్ గా చెరుకు గడ్డలు ఇచ్చి చెయ్యాలి. చెరుకు గడ్డలు లేకుండా పిలిస్తే ఏదో చేసిద్ది. వీళ్ళ దగ్గర మాత్రం చెరుకు గడ్డలు లేవు. అయినా సరే ట్రై చేద్దాం, ఏమైంది చెరుకు గడ్డలు లేకపోతే ఇదో మొక్క ఉంది, ఇది ఇద్దాము, ఇదే చెరుకు గడ్డ అని చెప్దాం, దెయ్యాలకు ఆ మాత్రం ఏం తెలుస్తుందిలే. ఏ సాయబ్బా అంటే ఏడున్నా ఉంటే ఓ పాలు ఇక్కడికి వచ్చి మాతో పాటు 2 ముచ్చట్లు చెప్పాలండి అని చెప్పింది. అప్పటికి అట్లా వీళ్ళ కెమెరాలు రికార్డ్ చేసుకుంటే అలా ఇంట్లో లోపలికి ఎదురుగా ఉన్న దాంట్లోకి వెళ్తూ ఉంటే సడన్ గా భయపడిపోతాం అందరూ. ఒక్కసారిగా కెమెరా ఆఫ్ అయిపోయింది, మళ్ళీ ఆన్ అయితే చూస్తే చుట్టుపక్కల ఏదో కొన్ని దెయ్యాలు తొంగిలను చూస్తే అమ్మా భయపడుతున్నారు, అతను నిజంగానే భయపడుతున్నా అన్నట్టు ఆ దెయ్యాలు చూస్తుంటే కనిపిస్తా ఉంటది. కెమెరాలో డైరెక్ట్ నిజంగానే రికార్డ్ అవుతా ఉంటది. పోలీస్ అక్కయ్య చూస్తా ఉంటది అక్కడ నిజంగానే దెయ్యాలు ఉన్నాయని. అలా చూస్తుంటే చాలా దెయ్యాలు కనిపిస్తా ఉంటాయి. అలా కంటిన్యూ అవుతూ ఉంటే ఒక్కసారిగా వాళ్ళ కెమెరాలోకి దమ్మనేదో దెయ్యం వచ్చింది. అది చూసి అక్కయ్య ఎప్పటి నుంచో చూస్తుంది కదా, ఏంది దెయ్యాలు మాటికి అడ్డంగా వస్తాయి, వీడియో రికార్డ్ చేస్తుంటే అడ్డంగా వస్తాయి ఎందుకు, ఇసుగు వచ్చేసింది, కాసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి ఆ దెయ్యాల విషయం పక్కన పడేసి ఫోన్ తీసుకుని ఫోన్ వాడుకుంటా కూర్చుంటది. నాకంటే భయంకరంగా ఉంది అక్కయ్య. అంటే దెయ్యం సినిమా చూసి ఏదైనా ఒక దెయ్యం ఇంట్రెస్టింగ్ గా దెయ్యం వస్తుందా అని చెప్పి పక్కాగా అది వచ్చిద్ది బాగుండదు అనే టైంకి అది వచ్చేదాకా పాజ్ చేసి పెట్టుకుని ఫోన్ వాడుకుంటా ఉంటా. అంత అలవాటు అయిపోయింది, అంత క్లోజ్ అయిపోయామండి ఆ దెయ్యాలు. నేను బేసిక్ గా మీరు యూట్యూబ్ లోనో వీడియోలోనో ఇన్స్టాలో స్కిప్ చూస్తా ఉన్నప్పుడు దెయ్యం వీడియో వచ్చింది అనుకోండి, భయపడ్డమో లేదా అమ్మో ఏదో దెయ్యం అని ఇంట్రెస్టింగ్ గా చూడడమో అటు చూస్తా ఉంటాం. నాకు అటు ఉండట్లా. నాకు ఏదైనా దెయ్యం వచ్చి దెయ్యం వీడియో చూస్తుంటే అబ్బా ఈ దెయ్యం ఇటు నుంచి కాకుండా ఆ యాంగిల్లో అటు నుంచి వచ్చుంటే అసలు శోభ ఉండేది అనిపిస్తా ఉంది. ఆ దెయ్యానికి ఎటు నుంచి వస్తే కరెక్ట్ ఉంటుందో చెప్పాలనిపిస్తా ఉంటుంది. ఈ అక్కయ్య చూస్తే ఈ అక్కయ్య నాకంటే దారుణంగా ఉంటుంది. లిటరల్లీ దెయ్యం వచ్చింది, నేను వచ్చాను, నేను భయపెడతాను అది ఇదని చెప్పి ట్రై చేస్తా ఉన్నాయి దెయ్యాలు వీడియోలో. ఏం లేదు, ఎందుకు అడ్డంగా వస్తానని చెప్పి ఫోన్ తీసి వాడుకుంటా ఉంది. ఇప్పుడు డైరెక్ట్ గా ఇంకెళ్ళి కూర్చొని అడిగింది, ఇప్పుడు ఏంది మేము దెయ్యం వచ్చిందా లేదా, నాకేంది సోది, జరిగినట్టు చెప్పంటే వీళ్ళకి ఏం కనిపించలేదు. ఒకడైనా దెయ్యంలాగా యాక్టింగ్ చేసి రికార్డ్ చేద్దామని అనుకునే టయానికి సడన్ గా ఇటు దిగుడు చూడగానే దెయ్యాలు గుంపులు మందలు కుప్పలు తెప్పలుగా బేబచ్చగా వచ్చాయంట. అవన్నీ వాళ్ళ మధ్యలో ఈషా అబ్బా దెయ్యం అంటే వాళ్ళ దెయ్యం ఆంటీ కూడా వచ్చేసి ఉంటదంట. అన్ని దెయ్యాలు అడివంతా చూసేసి వాళ్ళ ఇంట్లో లోపలికి వెళ్ళి దాక్కుంటామంట. పాపం వీళ్ళందరూ పాపం భయపడిపోయి అటక కింద దాక్కో ఉంటే ఓ దెయ్యం వచ్చి అటక మీద నుంచి చూస్తా ఉంటది, బూ అంటది. వీళ్ళు అలా భయపడిపోయి అటు ఇటు పోయి చూస్తా ఉంటే ఆ దెయ్యాలు ఆడేదో వంట వండుకుంటా ఉంటాయింది. అదంట వాళ్ళ మార్కెట్ ప్లేస్ అండి. మార్కెట్ టైం అయింది, వాళ్ళు వచ్చేది వంట వండుకుంటున్నారు, అమ్ముకుంటారేమో. వీళ్ళే పోయి మధ్యలో డిస్టర్బ్ చేస్తా ఉంటారు. వాళ్ళ మార్కెట్ లో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అంతే. వీళ్ళందరూ ఇలా పారిపోతా ఉంటారు. అమ్మాయి ఎలా అయితే అమ్మాయిలు ఇద్దరు ముందుకు వచ్చేస్తారు, ఎక్కడికో వెళ్ళిపోతారు. ఇటు సైడ్ చూస్తే కెమెరామెన్ ని దెయ్యం ఎత్తుకెళ్ళిపోద్ది. ఇప్పుడు హెల్ప్ చేయడానికి దగ్గర రాడు. ఇటు పరిగెత్తుకుంటూ ఈ అమ్మాయిల దగ్గరకు వచ్చేస్తే అక్క అడిగిద్ది, ఏడు ఆ కెమెరామెన్ అడిగిపోయాడు అంటే ఏమో నాకు తెలియదు మే, ఓ పని చేయమే వాడు ఎక్కడ పోయాడు ఒకసారి చూసా, ఈ గ్యాప్ లో నువ్వు కెమెరా పోయి రికార్డ్ చేస్తా ఉంటే దెయ్యాలు కనిపిస్తాయో అని చెప్పి పంపిస్తాడు. వాడు తెలుసు దెయ్యం ఎత్తపోయిందని, అయినా చెప్పడు కెమెరాలో దెయ్యాలు రికార్డ్ చేద్దామని చెప్పి ఊపి మీద ఉన్నాడు అంతే. దగ్గర పోయి చూస్తే కెమెరామెన్ వాడి బాడీ వాడే కట్ చేసుకుంటా వాడు గుండెకాయ బయట తీసి చూపిస్తా ఉంటాడు. మే గుండెకాయ ఇది భలే ఉంది కదా అని చెప్పి భయపడిపోయి పరిగెత్తుకుంటూ వచ్చి మ్యాటర్ చెప్తే వాడది విని ఓ మై గాడ్ మొత్తం
అంతా కెమెరాలో నీట్ రికార్డ్ చేసావు కదా, మొత్తం డీటెయిల్స్ అని ఇందులో ఉన్నాయి కదా, యూట్యూబ్ లో పెట్టుకోవచ్చు కదా అంటే ఆ అమ్మాయి కోపం వచ్చి తూ నీ బతుకు అని వాడి మీద పడిపోయి పేక్ కొరికేస్తా ఉంటది. అప్పుడే ఓ దెయ్యం వచ్చి అంటే ఏది ఇప్పుడు మేము కొరుకుతుంది సరిపోట్లా మీకు, మేము ఇంత మంది వచ్చి కొరకడానికి ట్రై చేస్తాం అవ్వట్లేదా, మీకు మీరు కొరుకుంటున్నది ఏంది, ఒకమా ఇద్దరమా ఇంత మంది మాలో ఒక్కరికైనా ఛాన్స్ ఇవ్వచ్చుగా కొరకడానికి, ఇదేంది మీరు కొరుకుంటున్నారు అని దెయ్యం బెదిరించగానే వీళ్ళు భయపడిపోయి పారిపోయి కారు ఎక్కేసి వెళ్ళిపోతాం అనుకుంటది. అయితే ఎంత తిరిగినా ఇక్కడెక్కడే పడి దిగుతా ఎడకే వస్తా ఉన్నది. చాలా డిస్టెన్స్ తిరిగేటప్పటికి ఏడాడే తిరిగేలేండి, పెట్రోల్ అయిపోయింది, తలుపులు క్లోజ్ చేసి లోపలే దాక్కుందామంటే తలుపులు మాటిమాటికి ఓపెన్ అయిపోతున్నాయి. అక్క ఇప్పుడు పరిగెత్తుకుంటా పోయి ఆ నీషాలు ఏమో ఈషా అబ్బా అంటే పిలిచింది కదా, చెరుకు గేట్లు ఉన్నాయి నా దగ్గర వచ్చి ట్రేడింగ్ చేసుకోండి అని అందుకే పిలిచింది. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి నా దగ్గర చెరుకు గేట్లు ఏం లేవు ఈషా అంటే నేను నిజంగా జోక్ చేశాను, ఆ చెరుకు గేట్లు లేవు అవిటాకులు లేవు, వెళ్ళిపో అని చెప్తే అది వెళ్ళిపోయిద్దేమో, ఇలా ట్రై చేద్దామని ప్లాన్ వేసుకొని పోయిద్ది. ఈ గ్యాప్ లో మనకేం తెలిసిద్ది, వీడు ఉన్నాడు కదా వీళ్ళ టీం లీడర్ గాడు, వీడు ఈ అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నాడంట. మామూలుగా అక్కయ్య ఇంకా వీడు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కదా, దెయ్యం పాపుందే ఈ అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నాడంట. మధ్యలో ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు మాకంటే ఏమో నాకేం తెలుసు వాడు చెప్పాడు, అందుకే నేను మీకు చెప్పాను. ప్రజెంట్ అయితే అక్కయ్య సారీ అండి నా దగ్గర చెరుకు గేట్లు అవేం లేవని చెప్పడానికి వెళ్ళింది కదా, అక్క ఎంతసేపు అయినా రాకపోయేటప్పటికి ఇలా మళ్ళీ చూద్దామని పోతారు. పొయ్యి చూస్తే అక్కడ చెరుకు గేట్లు గొట్టలు గట్టలుగా ఉంటాయి. అంటే ఇందాక లేవు, ఆ పక్కనే వీళ్ళకి అంటే మామూలుగా పాతకాలంలో శిక్షలు వేసేవాళ్ళే ఆడ తలకాయ అలా పెట్టి పెద్దది అదేదో కింద కత్తి లాంటిది చేసే కానీ తలకాయ ఊడిపోయేది మొత్తం, అది కనిపించింది వీళ్ళకి. కట్ చేస్తే దయ్యాలందరూ వచ్చేస్తుంటారు, అందరు నుంచొని అట్టే వీళ్ళని చూస్తా ఉంటారు. అక్కయ్య కూడా అక్కడికే వచ్చేసి ఉంటది, ఏదో మీటింగ్ జరుగుతుందని. సడన్ గా ఇటు కరెంట్ పోయింది, కరెంట్ రాగానే ఆ దయ్యం పాప ఉందే ఆ అమ్మాయిని తలకాయ కూడా బీకే మిషన్ లో పడేసి ఉంటారు. దయ్యాలందరూ కలిసి ఆ అమ్మాయిని చంపేస్తారు. దాని తర్వాత వీళ్ళ టెంట్ కాల్ చేస్తారు, మొత్తం వస్తువులను ఎగొట్టేస్తుంటారు, బండి పాడు చేసేస్తుంటారు, ఏదేదో చేస్తుంటారు. దెయ్యాలందరూ కలిసి ఏదో ప్రొటెస్ట్ చేస్తా ఉన్నట్టుంది వీళ్ళంతా కలిసి. ఇప్పుడు ఇక్కడ దెయ్యం వేషాలు వేస్తున్నట్టు ఇందాక నుంచి ఒకడు కూడా చెయ్యట్లా. కట్ చేసే ప్రజెంట్ టైంకి వచ్చేస్తాం. హెడ్ కానిస్టేబుల్ ఇక్కడికి వచ్చి హెడ్ మేడం ప్లీజ్ మేడం నా మాట వినండి, ఆ అమ్మాయిని మనం ఎత్తపోయి ఆ విలేజ్ వాళ్ళకి అప్పగిచ్చేద్దాం, ఆ బక్కోడికి అప్పకడ పోయేటప్పుడు చెప్పించిపోయాడు మమ్మల్ని అందరినీ, మీకేమి అలా వస్తారు కొన్ని నెలలు ఉంటారు వెళ్ళిపోతారు సిటీకి, మేమందరం బతకాల్సింది ఏడే కదా. అక్క ఏమో నా మొహం చూస్తే మీకు అర్థం కావట్లేదు, మీకు దండం పెడుతున్నా ఎన్ని నమ్మను అసలు, మాటికి నేనేదో విలన్ని మీరందరూ విలేజ్ కాపాడడానికి ట్రై చేస్తున్నాను ఒకటే గోల, నేనైతే పోను, ఏ దెయ్యం ఎప్పుడు వస్తే అప్పుడు అమ్మను అప్పటిదాకా ఏడే ఉంటా, పోనంటే పోను అని చెప్పేసి వెళ్ళి మళ్ళీ వీడియో చూస్తా ఉంటది. వీడియో చూస్తా ఉంటే అందులో వీళ్ళిద్దరు అంటే దెయ్యాలు వచ్చి వాళ్ళ ఆవిడ పేక్కోసి వెళ్ళిపోయారు కదా, వీళ్ళిద్దరే మిగిలేదు. ఇంకా వీళ్ళు అడవిలోని తప్పించుకొని పారిపోవడానికి ట్రై చేస్తా ఉన్నారు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్. ఇంకా సేపట్లో తెల్లారిపోయిందంట 30 నిమిషాల్లో, తెల్లారిపోగానే దెయ్యాలు వెళ్ళిపోతాయంట. వీళ్ళు అనుకుంటున్నారు మరి దెయ్యాలు వెళ్తాయి లేదు నాది వెళ్దో వెళ్ళిపోతాయని చెప్పి వెయిట్ చేస్తా ఉన్నారు. అలా పోతూ ఉంటే ఎవరో క్యాంపింగ్ చేస్తున్నట్టున్నారు, అంటే కొంతమంది క్యాంపస్ లాగా జనాలు కనిపిస్తూ పోతూ ఉంటారు. ఎవడో మీరు ఇక్కడ అని చూస్తే వాళ్ళు కూడా దెయ్యాలి, పట్టపగలు అవుతున్న టైంలో క్యాంపస్ లాగా దెయ్యాలు బయట తిరుగుతా ఉన్నాయి, ఎటకాలాలు చేస్తున్నారు. మీరు కూడా క్యాంపస్, మేము కూడా క్యాంపస్, దెయ్యాలు క్యాంపస్ అని చెప్పి. పగలైతే వెళ్ళిపోతావు అచ్చికచ్చిగా అదేం లేదు మేము ఎప్పుడైనా ఉంటామని చెప్పి చూపించడానికి వచ్చే వీళ్ళంతా ఇట. వీళ్ళు మళ్ళీ జంప్ అవుతా ఉంటే ఇది కాలంలో ఇది ఎక్కపోయి ఆడే పడిపోతాడు. కట్ చేస్తే ఏ షాగబ్బా అంటే వల్ల అబ్బో మరి దారుణంగా వచ్చి ఉంటది. దారుణం అంటే మామూలు దారుణం అసలు ఎట్టొచ్చిందో చూడండి. దెయ్యాలందరూ కలిసి యాంటీకి ఊడిగలు చేస్తున్నట్టున్నది. వీళ్ళని చైన్ లేసి కట్టేసి వాళ్ళ మీద ఎక్కి కూర్చొని అలా దజ్జాకు వస్తాం చూడండి. మామూలు దెయ్యంగా చచ్చిపోయి కూడా దజ్జాకు ఉండాలా నాకు ఏడే అర్థం కదండి. చాలా సినిమాలు చూస్తాం, వీళ్ళు ఇండోనేషియా దాంట్లోనే ఎక్కువ చూస్తాం. ఇప్పుడు బతికున్నాం అనుకోండి, రెంట్ కట్టాలి, అది కట్టాలి, ఉల్లిపాయల రేట్లు, టమాటాల రేట్లన్నీ ఎలా పెరిగిపోయి ఎంత గోల. సో డబ్బులు సంపాదించాలి, అది చెయ్యాలి, ఈ పని చేయాలి, ఏదేదో ఉంటాయి. అందుకని ఊడికలు చేస్తుంటారు. కానీ ఇప్పుడు వీళ్ళు చచ్చిపోయారు కదా, చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు చేయాలి వీళ్ళు? ఇప్పుడు ఈ పనులన్నీ ఎందుకు చేయాలి అంటే దెయ్యాలే కూడా వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవాల్సిన అవసరం ఉంటదా? చచ్చిపోయాక మరి ఇంత దారుణంగా పని చేయాల్సిన పని ఏముంది? ఏదో బానిసల్లా పని చేస్తా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు సరిగ్గా పని చేయకపోతే ఆ దెయ్యం హెడ్ లా దిగుతుంది. ఏం చేసిద్ది? వీళ్ళు ఏం చేసి చంపేసిద్దా? దెయ్యాలు కూడా కష్టాలు ఉంటాయండి, చెప్తే అర్థం కావట్లే మీకు. ఇటు సైడ్ చూస్తే అక్కాయి వచ్చి చూపించింది. ఓ మేము 2 రోజుల నుంచి మీ వీడియోస్ 1 by 1 చూస్తానే ఉన్నాను. మీరు ఎదవ కథలు చెప్తా ఉన్నారు కానీ ఒక్కసారి దెయ్యాన్ని చూపించారు. నాకేం దెయ్యం కనిపించలేదు. ఏంది అడుబాయి కడతా ఇటుబాయి కడతా అటు నుంచి ఇటు ఎటేటో పోతున్నారు కానీ ఒక్క దెయ్యం కూడా కనిపించలా. కెమెరాలు ఏడమే పెట్టేది వాడు ఎవరు? కెమెరా మీ ముక్కులో పెట్టుకొని దిగుతా ఉన్నది కెమెరా, అన్ని మీ మబ్బు మొహాలే కనిపిస్తా ఉన్నా కానీ ఇటు సైడ్ తిప్పితే ఒక్క దెయ్యం అన్నా కనిపించిందని వెయిట్ చేస్తున్నాం, ఒక్కడి కనిపించలేదు. అక్క ఏమో నమ్మితే నమ్ము లేతే లేదు. ఇప్పుడు దెయ్యం వచ్చి నిన్ను కూడా వేసేసిద్ది, అప్పుడు నమ్ముతావు ఏముందలే అని చెప్పి అంటది. అయితే సడన్ గా చూస్తే ఇటు సైడ్ మనుషులంతా వచ్చేసి ఉంటది. అంటే అదే ఆ విలేజ్ లో జనాలు చాలా మంది ఉండాలి కదా, వాళ్ళంతా వచ్చేసి ఉంటది. అంటే తెలిసిందే కదా, సగం మంది ఆ మొసోడో బక్కోడ కప్పగడి చెప్పినట్టు సగం మంది దెయ్యం పిల్లలు, సగం మంది మనుషు పిల్లలంట. వీళ్ళందరూ వచ్చారు. వచ్చి అమ్మాయిని విడిపించండి మాకు ఇచ్చేయండి అని చెప్పి గట్టిగా అడుగుతుంటది. అప్పుడే పోలీస్ హెడ్ దానికి ఇంత వైలెన్స్ ఎందుకు? 2 నిమిషాలు అంతే. అమ్మాయి టీ తాగుతుంది లోపల, టీ తాగానే పంపించేస్తాను. ఓకే మీరు
ఇదిగో టీ తాగండి ఆ పక్క పోయి అని చెప్పి అక్క ఎలా పోయి అక్కయ్యని పట్టుకొని వెనక సైడ్ ఇంకో తలుపు ఉంటే వెనక నుంచి పరిగెత్తుకుని తీసుకుని వెళ్ళిపోతుంటది. అప్పుడు వెనకాల చూసుంటారు అంటే తప్పించుకొని వెళ్ళిపోతా ఉందని చెప్పి తెలిసిపోయింది. ఇలా అక్కయ్యని తీసుకుని వెళ్ళి ఉంటది. పొద్దున్న అయిపోయి ఉంటదిలేండి. తమాగా అక్కయ్యకి ఆకలేస్తుందంటే ఎక్కడో ఆపి అక్కయ్య ఫుడ్ పెట్టిస్తా ఉంది. అప్పుడే చూస్తా ఉంటారు తమాగా అక్కయ్య చేతులు మాత్రం వేళ్ళన్ని నల్లగా కొంచెం కొంచెంగా చెయ్యి అంత నల్లగా అయిపోతున్నట్టు కనిపిస్తది. ఇప్పుడే అక్కయ్యకి అక్కయ్య యొక్క పై ఆఫీసర్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఊళ్ళో జనాలంతా ఇంత గోల్ చేస్తుంటే ఏంటండి మాకు ఈ బాధ, 2 రోజులు దెయ్యాలు వదల కొడతా ఉంటాయి కదా, వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా అని అంటే అప్పుడు చెప్పి ఏంది ఇచ్చేది నాకు చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. అలా ట్రెక్కింగ్ వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ చంపేసినట్టుంది. అది తప్పించుకోవడానికి మార్కెట్ అంటుంది, చేపలు అంటుంది, దెయ్యాలంటుంది, ఏదో చెప్తుంది. వీడియోలు చూస్తే ఏమీ లేదు, జనాలు చూస్తే గోల చేస్తాను, నేను ఎట్టకైనా ఈ కేసును మాత్రం సాల్వ్ చేస్తానని చెప్పి అంటది. ఇటు సైడ్ అక్కయ్య చాలా భయంకరంగా తింటూ ఉంటే అక్కడ హోటల్లో అక్కయ్య చుట్టుపక్కల అందరూ కూర్చొని అలా తింటూ ఉన్నది. ఆ తింటున్న వాళ్ళందరూ అర్ధాంతంగా ఒక్కసారిగా ఫుడ్ పాయిజన్ అయిపోయి చచ్చిపోతా ఉంటారంట. ఇటు సైడ్ బక్కోడి కప్పమావడం వల్ల ఇడు పోలీస్ హెడ్ కి పోలీస్ అందరూ చెప్తూ ఉంటాడు, ఆ అమ్మాయి మామూలు అమ్మాయి కాదు, ఎందుకంటే ఆ దెయ్యం మామూలు దెయ్యం కాదు, యాక్చువల్లీ ఆ దెయ్యం తన స్టైల్లో జనాలందరికీ ఫుడ్ పాయిజన్ చేయించి మరి చంపేస్తుంటది. మా ఊళ్ళో వాళ్ళందరూ చచ్చిపోతామని ఎందుకన్నాను. ఇప్పుడు అమ్మాయి ఉంది, అమ్మాయి కాదు, ఈషాయబ్బా దెయ్యం ఉంది. ఆ ఈషాయబ్బా దెయ్యం ఈ అమ్మాయి బాగా నచ్చరికి ఈ అమ్మాయి బాడీ లోపలికి వెళ్ళిపోయింది. నాకు అర్థమైపోయింది. దానివల్లే అమ్మాయి చుట్టుపక్కల ఎవరున్నా సరే వాళ్ళందరూ ఫుడ్ పాయిజన్ అయిపోయి ఆటోమేటిక్ గా చచ్చిపోతుంటది. అందుకే నేను వెనకబడుతున్నాను అని చెప్పి చెప్తాడు. ఇటు సైడ్ అక్కయ్య చూస్తే అమ్మాయి ఏమో కనిపించట్లా. ఓకే ఇప్పుడు అక్కయ్య ఫుడ్ పాయిజన్ చేసి చంపేసిందే అనుకోండి, అందరూ నీళ్ళ కలిపేసిందేమో, చచ్చిపోయారు, బట్ కనిపించట్లా. ఇంకొంచెం విడిదేవి చూస్తే అక్కయ్య తమాగా అక్కయ్య వల్ల బస్సులో పోతా ఉంటది. ఆ బస్సులో ముందు సీట్లో ఈషాయబ్బా దెయ్యం అంటే వాళ్ళ దెయ్యం కూడా అదే బస్సులో కూర్చోందంట. బస్సు ఎక్కించి ఈషాయబ్బా అంటే అమ్మాయిని తీసపోతుంది. షాక్ అవడం నాకు అర్థం కాల. బస్సు ఏమైనా దుమ్మని తెలియకుండా వెళ్ళిపోయింది ఏంది, ఫ్లాష్ మ్యాన్ లాగా స్లోగా పోతుంది. బస్సు ఆపేసి బస్సు లోపలికి వెళ్ళి ఎవరి అసలు నువ్వు దెయ్యమైనా సిగ్గుందా నీకు, సిగ్గు సేవం లాగా మనుషుల్లాగా బస్సు ఎక్కిపోతున్నావు, నువ్వు మంచి దెయ్యం లాగా అలా ఎగరేసుకుని వెళ్ళొచ్చుగా, చీచి ఏంది ఇదని చెప్పి అనొచ్చుగా. షాక్ లో అలా చూస్తా ఉంది అంతే. చాలా పెద్ద తప్పు చేశా అని చెప్పి పోలీసులు హెడ్ అక్క అందరూ అనుకుంటారు, సినిమా అయిపోద్ది. అయితే ఇప్పుడు ఏం జరిగిందో, ఇప్పుడు దెయ్యము వచ్చి ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోతుంది, ఏదో చేసిందంటే ఇప్పుడు కథ ఏం జరిగిందో, ఆ కథ ఏదో అంటే నాకైతే తెలియదు, నాకు నిజంగా తెలియదండి. ఆ డైరెక్టర్ నిజంగా ఇప్పుడు అంటే కథలో ఏం జరిగిందో మీకు అంత డీటెయిల్ గా తెలియాలా, తెలియపోతే నేను చెప్పనని చెప్పి ఆవిడ అక్కడికక్కడ ఆపేసి వెళ్ళిపోయాడు. సినిమా అయిపోయింది అంతే అక్కడతో. వీడియో వచ్చుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ ని చెక్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోవద్దు. బాగా డిఫరెంట్ సినిమాలు ఏమన్నా చెప్పండి, చేసేద్దాం. థ్యాంక్ యూ.